బైబిల్ ఎందుకు మనం చదవాలని ప్రశ్నించుకుంటే మానవ జీవితంలో 4 ప్రశ్నలకు సమాధానం రావాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. నెంబర్ 1, మనిషి ఎవరు? దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. దేవుని చేత మనం కలుగు చేయబడ్డాం. రెండవది, దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఒక ఉద్దేశం ఉందా? మనందరం అకారణ జన్ములమా లేదా కారణ జన్ములమా? దేవుడు ప్రతి ఒక్కరి పట్ల విలక్షణమైన విశేషమైన పర్పస్ అని కలిగి ఉన్నారు. మూడవది, జాగ్రత్త వినండి, ఒక మనిషి రక్షణ పొందాలి అంటే, నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలా? పూజలు పునస్కారాలు చేయాలా? ఏం చేస్తే మానవ రక్షణ పొందుతాడనే విషయం తెలియాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ సెలవిచ్చింది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. దేవుని రాజ్యము దేవుని ఇల్లు అన్నప్పుడు ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని బైబిల్ ఉపదేశించినప్పుడు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. నాకు ఇష్టానుసారం వెళ్తానంటే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. నాలుగవది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ప్రతిరోజు చాలా మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మానవ జీవితం మరణంతోనే ముగింపా లేదా మరణం తర్వాత మరి ఏదైనా జీవితం ఉందా? ఈ విషయం తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి.